శివానందలహరి 45వ శ్లోకం. ఛందస్యాఖిశిఖాన్వితైర్ద్విజవరై సంసేవితే శాశ్వితే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. తాత్పర్యము: ఓ మనస్సనే పక్షిరాజమా, వేదాలనే వృక్షముల యొక్క కొమ్మల చివరల్లోనున్నది, ద్విజవరుల చేత ఆశ్రయింపబడినది, నిత్యమైనది, శాశ్వతానందాన్ని ప్రసాదించేది, అమృతరూపం ఫలాలతో తేజరిల్లేది, సంసార దుఃఖమనే ఆకలిని పోగొట్టేది అయిన శంకరపాదపద్మాలనే గూటిలో సదా విహరించుము. వ్యర్థంగా అటూ ఇటూ పరిభ్రమించకుము. ఇతరములతో నీకు పని ఏమున్నది అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళితే, శంకరులు తన మనస్సును ఇలా ప్రబోధించారు. ఓ మనస్సనే పక్షి, నీకు నీడ కోసం ఒక మంచి గూడు కావాలి. ఆ గూటిలో అన్ని సుఖాలు ఉండాలి. అటువంటి గూటి కోసం అక్కడా ఇక్కడా అనవసరంగా తిరగకు. శంకరుని పాదపద్మాలు అనే గూడు నీ కోసం సర్వ వస్తువులతో సిద్ధంగా ఉంది. నీవు అందులో విహరించు. శంకర పాదపద్మములు అనే గూడు శాశ్వతమైనది, అంటే ఎన్నటికీ చెడిపోనిది. ఇంతకు ముందే ఆ గూట్లోకి వేదవృక్షాల కొమ్మల చివుళ్లను ముట్టిన ద్విజవరములు చేరి ఉన్నాయి. ఆ గూడు సౌఖ్యంగా ఉంటుంది, దుఃఖాన్ని పోగొడుతుంది. అమృతసారమైన ఫలాలను అక్కడ దండిగా ఉన్నాయి. కాబట్టి పనికిమాలిన తిరుగుళ్ళు మాని ఈశ్వర పాదపద్మములు అనే ఆ గూటిలో చేరుకో. బ్రతుకుని వ్యర్థం చేసుకోవద్దు అని తన మనస్సుకు శంకరులు సర్ది చెప్పారు. ఈ శ్లోకంలో మనస్సును పక్షిగాను, పరమేశ్వరుని పాదాలను గూడుగాను శంకరులు వర్ణించారు. సామాన్యంగా పక్షి ఆహారం కోసం అటూ ఇటూ తిరిగి శ్రమ పడుతుంది. దానికి మంచి ఆహారంతో నిండిన గూడు దొరికితే ఆహారం కోసం శ్రమ పడవలసిన పని ఉండదు. అలాగే మనస్సు తాను కోరుకున్న వస్తువులను పొందడానికి అనేక అవస్థలు పడుతుంది. మనస్సుకు మంచి సౌఖ్యం కలిగించే చోటు దొరికితే అది ఇతర విషయాల కోసం బాధపడనక్కర్లేదు. ఆ చోటే ఈశ్వర పాదద్వంద్వము. సమస్త ఫలాలు అక్కడ సిద్ధిస్తాయని తన మనస్సుకు హితోపదేశం చేశారు. మనము ఎవరి నుండైనా ఏదైనా పనిని సాధించాలంటే ముందు మంచి మాటలు చెప్పి వారి నుండి పని సాధించుకుంటాము. వారు ఆ పని చేయకపోతే వారిని తిరిగి బ్రతిమాలుతాము. దానికి వారు లొంగకపోతే వారి కాళ్ళు పట్టుకునైనా వారిని కనికరించమని అంటాము. దానితో వారి మనస్సు కరిగి తప్పక ఆ పని వారు చేసి పెడతారు. సామాన్యులే అలా పాదాలను పట్టుకుంటే కరుణించగా లేనిది కరుణాసముద్రుడైన శివుని పాదాలు శరణు వేడితే కానిది ఉండదు కదా. ఇక పాదార్థంలోకి వెళితే, ఛందశ్శాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే. ఈశ్వరుని పాదపద్మములు అనే గూడు ద్విజవరై సంసేవితే అంటే ద్విజవరులు అంటే పక్షులు అని ఒక అర్థము, బ్రాహ్మణులు అని మరో అర్థము వస్తుంది. ద్విజ అంటే రెండు కలది. పక్షి మొదట గుడ్డుగా పుట్టి తర్వాత పక్షి రూపం ధరిస్తుంది కనుక పక్షి ద్విజము. అలాగే బ్రాహ్మణుడు కూడా ద్విజుడు. పుట్టుకతో బ్రాహ్మడు శూద్రుడట. అతనికి ఉపనయనం అయిన తర్వాత అతడు ద్విజుడు అవుతాడు. అది సరే. అటువంటి పక్షులచే సేవితే అంటే సేవింపబడేది గూడు అని. బ్రాహ్మణులచే సేవింపబడేది ఈశ్వర పాదపద్మ ద్వంద్వము. ఛందశ్శాఖి శిఖాన్వితము అంటే వేదం అనే చెట్టు కొమ్మపై ఉన్నవి పక్షులు. అలాగే వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన వారు బ్రాహ్మణులు. ఆ పక్షులు గూటిని చేరాయి. బ్రాహ్మణులు ఈశ్వర పాదాలను ఆశ్రయించారు అని భావం. శాశ్వతే సౌఖ్యోపాధిని ఖేదభేది సుధాసారై ఫలైర్దీపితే. ఈశ్వర పాదపద్మములు అనే గూడు ఎలాంటిదో చెప్పారు. అది శాశ్వతే అనగా నిత్యమైనది అని, సౌఖ్యోపాధిని అనగా సుఖాన్నిచ్చేదని, ఖేదభేదిని అనగా ఖేదాన్ని పోగొట్టేది అని, దుఃఖాన్ని పోగొట్టేది, సుధాసారై అనగా అమృతము వంటి ఫలై అనగా ఫలములతో, దీపితే అనగా ప్రకాశించేది అని అర్థం. ఈశ్వరపాద పద్మం అనే గూడు శాశ్వతమైనది, సుఖకరమైనది, దుఃఖాన్ని పోగొట్టేది, అమృతము వంటి పండ్లు కలది అని అర్థం.
చేతః పక్షిసికామణే త్యజవృథా సంచారమన్నైరలం. చేతపక్షిసికామణే అంటే ఓ మనస్సనే పక్షి అని పిలుపు. వృధా సంచారం అనగా వ్యర్థంగా తిరిగే తిరుగుడును, త్యజ అనగా విడిచిపెట్టు అని. అన్యైహి అంటే ఇతరములైన గూళ్ళ కోసం తిరగడం, అలం అనగా ఇంకా చాలు అని. ఓ మనస్సనే పక్షి వ్యర్థంగా ఇతరముల కోసం తిరగకు అని హితవు. నిత్యం శంకర పాద పద్మయుగళి నీడే విహారం కురు. నిత్యం అనగా ఎల్లప్పుడూ. శంకర పాద పద్మయుగళి అనగా ఈశ్వరుని పద్మాల వంటి పాదాల జంట అని. ఆ జంట నీడే అంటే అనగా ఆ గూటిలో, విహారం కురు అంటే స్వేచ్ఛగా సంచరించు అని. ఓ మనస్సు అనే పక్షి ఈశ్వరుని పాదాలు అనే గూటిలో హాయిగా తిరుగు అని అర్థం. అంటే ఈశ్వరుని పాదపద్మములనే శరణు వేడుకో, ఇతరులను ఆశ్రయించడం శుద్ధ దండగా అని భావం అని శంకరుల భావం. 45వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.